గుళ్ళ దొంగలు ఆలయాల్లో అంతులేని దోపిడీ అండగా. అందుగలరు ఇందు లేరని కాదు, వీళ్ళకి అసలు సీజన్తో పని లేదు, భయం లేదు, పాపభీతి అసలే ఉండదు. యథేచ్ఛగా అక్రమాలు, వీలైతే చోరీలు, సగానికి సగం గుళ్ళల్లో గోల్మాలే జరుగుతోంది. కాసుల కక్కుర్తితోటి కళ్ళు మూసుకుపోయి హుండీలకే కన్నాలేసేస్తున్నారు. దేవుడి సొమ్ముల్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారిపోయింది దేవాదాయ శాఖ. ఇంద్రకీలాద్రిపై ఇంటి దొంగలు ఇంకా ఎంతమందో. శ్రీకాళహస్తి టెంపుల్లో నిలువు దోపిడీ నాన్ స్టాప్. భద్రాచలంలో అమ్మవారి చీరలే గాయబ్. యనమల కుదురు క్షేత్రంలో బకాసురులు దిగారా? కతిరి గంగమ్మ వెండి ఆటోలో ఎక్కడికి వెళ్ళినట్లు? అసలు సీసీ ఫుటేజ్ చూసి నేను ఏంటి అది ఏంటి గోల్డ్ పక్కా గోల్డేనా, ఎలా జరిగింది, నిర్లక్ష్యం జరిగిందా, జరగలేదా, లేకపోతే ఏమన్నా థెఫ్ట్ కోసం ప్లాన్ చేశారా? యువ గారి దగ్గర కూర్చుని ఈ మెంబర్స్ని పిలిపించి, సెమీని కూడా పిలిపించి, ఇంకెవరెవరో అసలు ఏంటిది, ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది? ఒక నేరం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భక్తుడు ఇచ్చిన డబ్బులు కానీ, భక్తులకి మనోభావాలు దెబ్బతీయదట్టు కానీ సహించేదే లేదు. దాని మీద నేను డిస్కస్ చేసి కమిటీ చేసి చర్య తీసుకున్నాను. అవును, దేవుడి గుళ్ళో దొంగలు పడ్డారు. నిజంగానే చోరీ జరిగింది. ఆధారాలు దొరికితే పట్టుకుంటాం, తాట తీస్తాం. స్వయాన పాలక మండలి చైర్మన్ ఇచ్చిన ఒప్పుకోలిది. అంటే అమ్మవారి పుత్తడికి కాపలా కరువైనట్టేగా. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ గా చూపెట్టి పక్కకు నెట్టి ఆనాక నొక్కేసుడు. ఇది మోడస్ ఆపరాండి. ఎక్కడో కాదు, సాక్షాత్తు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో. అనుమానంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తనిఖీలు చేస్తే అసలు యవ్వారం ఇలా బయటపడింది. ఇప్పుడైతే 1,25,000 రూపాయల విలువైన బంగారు వస్తువులే దొరికాయి. గోల్డ్ అప్రైజర్ తో పాటు లెక్కింపులో పాల్గొన్న బాధ్యులకు మెమోలిచ్చి మమా అనిపించారు. మరి ఇవాల్టిదాకా ఇంకెంత పక్కదారి పట్టించి వెనక జేబుల్లో కుక్కున్నారో ఎవ్వరికెరుక? దేవాదాయ శాఖ నిర్లక్ష్యానికి ఇది కాదా పరాకాష్ట అని అటువైపు నుంచి దెప్పుళ్ళు కూడా. ప్రజలు భక్తితో వేసినటువంటి కానుకలు, స్వామివారికి మొక్కులు వేసేటటువంటి కానుకలు, ఇలాంటి సందర్భంలో హుండీలో జరుగుతున్నటువంటి చోరీల్ని, దొంగతనాల్ని ఎవరు ఏమనాలి, ఎలా అరికడతారు? ఒక్క ఇంద్రకీలాద్రిలోనే కాదు, అన్ని గుళ్లల్లోనూ దూరిపోయారు చోర శిఖామణులు. సిబ్బంది చేతివాటంతో దేవుడి సొత్తులు స్వాహా అవుతూనే ఉన్నాయి. కాకపోతే కొందరు డైరెక్ట్ గా, మరికొందరు ఇండైరెక్ట్ గా భక్తుల్ని దోచుకుంటూనే ఉన్నారు. మొన్నీ మధ్యగా శ్రీకాళహస్తిలో గాలిగోపురం దగ్గర నుంచే దోపిడీ షురూ అవుతోందన్న కబురు కలవరపరిచింది. అంతకుముందు భద్రాద్రి రామచంద్రుడి ఆలయంలో ఏకంగా సీతమ్మవారి చీరల్నే మాయం చేశారు. హైదరాబాద్ కు చెందిన ఒక భక్తురాలు కానుకగా ఇచ్చిన పట్టు వస్త్రాలు ఉయ్యాలలో ఉండగానే గాయబ్. దామోదర్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఈవో కస్సుమన్నారు. కృష్ణా జిల్లా యనమల కుదురు రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బకాసురులు దిగారు. హుండీ సొమ్మునే కాదు, అక్కడ లక్షలకు లక్షలు విరాళాలు స్వాహా చేశారు. కళ్యాణ మంటపం అద్దె డబ్బులు పక్కదారి పట్టించారు. లైటింగ్, పూలదండలు, చివరకు చీరల అమ్మకాల్లోనూ చేతివాటం చూపి స్వామివారి పైసల్ని అప్పనంగా నొక్కేశారు. కదిరి మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుళ్ళో అయితే అంతా ఓపెన్. భార్యతో కలిసి అమ్మవారి ఆభరణాలను ఆటోలో ఎత్తుకు వెళ్తుంటే భక్తులే అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. 5 కిలోల వెండితో పాటు బంగారం, పట్టు చీరల మీద కూడా కన్నేసిన ఇతగాడు జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ఒక్కో చోట చిన్నా చితకా ఉద్యోగులు, మరో చోట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పైసల కోసం పక్క చూపులు చూస్తుంటే అక్రమాలనే అలవాటుగా మార్చుకుంటున్నారు. దీనికి ఫలితం ఏంటంటే భక్తుల్లో నమ్మకం సన్నగిల్లడమే.